అందరికీ పెద్ద హాయ్ అండి. ఈరోజు మెత్తలు తీసుకొచ్చామన్నమాట. అద్భుతమైన కర్రీ వండుకోవడానికి. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? సో, వంటలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం మెత్తలు వండుకుందాము. సో, కొనేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే తల ఇంకా తోక తీసేసి ఇస్తారనమాట. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇలా రాయ మీద పెట్టి బాగా రుద్దుకోవాలి ఒక్కొక్క చేపని. తర్వాత దీన్ని చాలాసార్లు కడుగుతాము. ఎందుకంటే సముద్రం చేపలు కదా, వాటిని ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ మన దగ్గర వరకు వచ్చి చాలా చేతులు మారి మన వరకు వచ్చి ఇంటికి తీసుకొచ్చి వండుకునేసరికి దానికి చాలా డర్ట్ అనేది పట్టేసి ఉంటుంది అనమాట. నార్మల్గా ఎంత గీకినా వాష్ చేసినా అది వదలదు ఒకసారికి. సో, మల్టిపుల్ టైమ్స్ అనేవి మనం దాన్ని కడుక్కోవాలి. అండ్ నార్మల్ సాల్ట్తో కడిగే కంటే గరుకుప్పు అంటాం కదా, రాక్ సాల్ట్, అది వేసి కడిగితే ఏమవుతుందంటే డర్ట్ అంతా తొందరగా వదిలిపోతుంది అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడ స్టీల్ గిన్నెలో కడుగుతున్నాము, కానీ మట్టి పాత్రలో కడిగితే అది మొత్తం డర్ట్ చాలా క్లీన్గా ఫాస్ట్గా వదిలిపోతుంది అనమాట. అండ్ వదిలిపోయి కూడా ఫిషెస్ కలర్ అనేది ఇక్కడ అక్కడక్కడ తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా మనకి, అలాగా మట్టి పాత్రలో కడిగితే అన్ని ఫిషెస్ తెల్లగా వచ్చేస్తాయి అనమాట. నీట్గా ఆ మట్టే దాన్ని క్లీన్ చేసేస్తుంది అనమాట. సో, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వండుకునేటప్పుడు మట్టి పాత్ర తెచ్చుకొని దాంట్లో కూడా ఎలా వండితే ఎలా ఉంటుందో చూపిస్తాను. తర్వాత ప్రతి చేపని అంటే వాళ్ళు మనకి ఎంత చేసి ఇచ్చి మనం రాయకేసి ఎంత తోమినా కొన్ని పొరలు అనేవి ఉండిపోతాయి అన్నమాట. సో, ప్రతి ఒక్క చేపని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా గోరుతో బాగా గీకాలన్నమాట మొత్తం పోయేలాగా. మళ్ళీ వండిన తర్వాత తింటే అది మళ్ళీ మనకి నోటికి బాగోదు, అడ్డొస్తూ ఉంటుంది. సో, ప్రతిదీ ఇలా నీట్గా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ టైం అంతా కూడా దీనికే పడుతుందన్నమాట. సో, దాదాపు 1 అవర్ అలా పడుతుంది. కాకపోతే వంట చేయడం స్టార్ట్ చేస్తే అసలు ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. అంత ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట ఈ చేపలు చేసే ప్రాసెస్. సో, నార్మల్ చేపలు చేయడం కన్నా ఈ ప్రాసెస్ చేయడం అనేది చాలా సింపుల్. కాకపోతే టైం అంతా ఎక్కడ పట్టేస్తుందంటే ఈ క్లీనింగ్లో పట్టేస్తుంది. మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే మనకు అంత మంచిది, అంత హైజీన్గా ఉంటుంది. అండ్ మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు చేపలనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ కూడా నీట్గా పెట్టుకోవడము చూసుకోవాలన్నమాట. ఎందుకంటే చేపలు అవి తీసుకొచ్చాం కదా, ఆ కవర్, ఈ చెత్త ఇవన్నీ పడేస్తే ఆ వాష్ బేసిన్లో కానీ చుట్టుపక్కల కానీ ఆ వాసన అనేది వస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు అవన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని మొత్తం అక్కడికక్కడే క్లీన్ చేసేసుకొని బయట పడేస్తే ఏంటంటే ప్రశాంతంగా వండుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ క్లీన్ చేసేసామన్నమాట. సో, గరుకుప్పేసి మొత్తం తిప్పేసాం కదా, ప్రతి ఒక్క చేపని గీకేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాష్ చేసేసుకుందాం అనమాట. వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేస్తే సరిపోదు, ఇలా 2-3 సార్లు రిపీటెడ్గా వాష్ చేస్తేనే ఆ డర్ట్ అంతా పోతుంది నీట్గా. లేకపోతే దానికే ఉండిపోయి మనకి వాసన రావడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో, నీట్గా క్లీన్ చేసుకోవడమే బెటర్ ఫస్ట్ టైం క్లీన్ చేసుకునేటప్పుడే. సో, ఇలాగ 3-4 టైమ్స్ మనం వాష్ చేసుకొని రిపీటెడ్గా చేసేసరికి ఆ చేపలన్నీ నీట్గా అయిపోయి ఆ డర్ట్ అంతా పోతుందన్నమాట. సో, ఒక దాంట్లో వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉంచకుండా వాష్ చేసిన వాటిని సెపరేట్ గిన్నెలోకి తీసుకుంటే ఏమవుతుందంటే మనకు అనేది ఒక సెపరేట్గా పెట్టుకున్నట్టు అనిపించేస్తుంది. దాంట్లోనే వాష్ చేసి వంపేస్తే ఏమవుతుందంటే కొన్ని చేపలు కింద పడిపోయి మనకి వాష్ బేసిన్లో హోల్స్ అవి పెద్దగా ఉంటే ఇలాంటి చిన్న చిన్న చేపలు పోతాయి. సో, ఇంత రేటు పెట్టుకుని మనం తీసుకొచ్చిన తర్వాత క్లీనింగ్ వల్ల అక్కడక్కడ సరేలే 1-2 పోయాయి అనుకుంటే తర్వాత ఏం మిగలవు అనమాట. సో, ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకున్నవి సెపరేట్ గిన్నెలోకి తీసుకుంటే మళ్ళీ అందులో వాష్ చేసుకుని ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ క్లీనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టెప్ 2 రౌండ్ 2 క్లీనింగ్
అనమాట. మళ్ళీ ఒక్కొక్క చేపని తీసుకొని మళ్ళీ గోరుతో అలా గీకుతూ టెస్ట్ చేస్తున్నాము ఇంకా ఏమన్నా ఉన్నాయో లేవో అని చెప్పి. మళ్ళీ క్లీన్గా చేసేసి మళ్ళీ ఒక్కొక్క చేపని అలా చేసి మళ్ళీ ఉప్పేసి మళ్ళీ కడిగి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇలాగా 3-4 టైమ్స్ క్లీనింగ్ అనేది చేసామన్నమాట. ఎందుకంటే నీట్గా అంటే డర్ట్ అంతా పోయి ఆ తర్వాత నీట్గా అవుతాయి, దాని తర్వాత వండుదామనేసి. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లీన్ చేసిన దాన్ని సెపరేట్ బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం అనమాట. సో సైమల్టేనియస్గా ఏం చేస్తున్నామంటే దీనికే టైం పట్టేస్తుందని చెప్పి ఇంకొక సైడ్ దీనికి మొత్తం ప్రిపేర్ చేసుకుని రెడీ పెట్టేద్దామని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దీనికి కావాల్సినవి ఏంటేంటో అవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాం రెడీగా. సో ఒక సైడ్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంటే ఇంకొక సైడ్ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాము. సో 1/2 kg మెత్తలకి ఒక 5 to 6 ఆనియన్స్ సరిపోతాయి అన్నమాట. సో ఇది పేస్ట్ లాగా చేయట్లేదు, మేము చిన్న చిన్న ముక్కల కింద చేసి దాంతోనే చేద్దామని అనుకుంటున్నాము. పేస్ట్ కంటే ఇలా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో పక్కన ఆనియన్స్ అవి పీల్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. ఈలోపు చేపల క్లీనింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. నీట్గా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఇలా వాష్ చేసేసుకుని పెట్టుకున్నాము. సో ఫైనల్ రౌండ్ ఆఫ్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కల కోసం మనకి ఒక యంత్రం దొరికింది. సో దాంట్లో డైరెక్ట్ ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కోసేసి దాంట్లో వేసి తిప్పేసామనుకోండి చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తుంది. సో మనకి టైం అండ్ ఎఫర్ట్ కూడా మిగులుతుంది. సో ఫస్ట్ ఇలా పెద్ద పెద్ద మసాలా ముక్కల్లాగా కోసి పెట్టేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనం పట్టించట్లేదు, అంతే పేస్ట్ లాగా చేయట్లేదు. ఉల్లిపాయ ముక్కల్లానే వేస్తున్నాం అనమాట. అన్నీ కట్ చేసేసుకుందాం. కొంచెం స్లో అయినట్టుంది కదా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా కట్ చేద్దాము. సో ఫాస్ట్గా కట్ చేసేసి ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ ఆ చాపింగ్ మెషిన్లోకి వేసేసుకుందాము. సో ఫస్ట్ దానికి మనం బ్లేడ్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట రివర్స్లో, అంటే బ్లేడ్స్ అనేవి కిందకు ఉండాలి. తర్వాత దాని మీద ఇలా ఉల్లిపాయ ముక్కలు కొన్నే వేయాలన్నమాట, మరి నిండిపోయేలాగా పెట్టద్దు. పెట్టి తర్వాత దారం ఉంటుంది దానికి, ఆ దారంతో ఇలా బయటకి లోపలికి పుల్ చేస్తుంటే లోపల గ్రైండ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తుంది. అలా పేస్ట్గా అవ్వదు, పెద్ద ముక్కలుగా ఉండదు, చాలా చిన్నగా పీసెస్గా చాప్ చేస్తుంది అనమాట. సో నీట్గా ఉంటుంది అనమాట, మనకి ముక్కల కింద కూడా రాదు, నీట్గా పేస్ట్ లానే ఉంటుంది. కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి ఇలాగా అది చిన్న పీసెస్ అయ్యేంత వరకు మనం తిప్పుకున్నాము. సో ఒకటేసారి వేసేయకుండా 2 సార్లు అలా వేసుకున్నాను. సో మీకున్న ముక్కలు బట్టి మీకు ఎంత కావాలో అన్నిసార్లు వేసుకోవచ్చు అనమాట. సో పూర్తిగా నింపేయకుండా ఇలా కొంచెం ఖాళీగా పెట్టి తిప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పేస్ట్ అయిపోయింది. ఫాస్ట్గా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసుకుని కాసేపు తిప్పుకొని మగ్గాలన్నమాట. అంటే బాగా మాడిపోకూడదు. సో మనం తిప్పుకుంటూ ఉండాలి, కొంచెం మూత పెట్టేసి అలాగా మనము 2 minutesకి ఒకసారి అలా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. సో మనకి బాగా మగ్గాయి ముక్కలు అని అనిపించినప్పుడు క్లీన్ చేసుకున్న మెత్తల్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకుంటాం అనమాట. ఇదంతా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, అంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇంకంతే, చేపలు తినడం కాదు కదా, మొత్తం అడుగంటిపోయి మొత్తం పాడైపోతుంది వంతంతా. ఇవి చేసిన మెత్తలు చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. వాటిని పైన మాత్రమే కలపాలి, మొత్తం తిప్పేస్తే ఏమవుతుందంటే చేపలు కాస్త పేస్ట్ అయిపోతుంది అనమాట. జాగ్రత్తగా పైనే అలా పెట్టేసేయాలి, స్ప్రెడ్ చేసి నీట్గా పెట్టేసేయాలన్నమాట, ఎక్కువ కదపకుండా. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాము, తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాము, తర్వాత కారం కూడా వేస్తున్నాం అనమాట. సో 3 వేసేసి మళ్ళీ చెప్తున్నాను, గరిటెతో మాత్రం తిప్పితే పేస్ట్ అయిపోతుంది. సో గరిటెతో తిప్పకుండా నీట్గా, అంటే ప్యాన్ పట్టుకొని ప్యాన్ పల్లంగా కలపాలన్నమాట. సో పైనే కలుపుతున్నాము, డీప్గా మనం తిప్పట్లేదన్నమాట. సో మనం ఫస్ట్ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి మళ్ళీ 2 minutes తర్వాత చూసి ప్యాన్తో పలంగా కదపాలి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ గరిట అయితే పెట్టకూడదు. ఇప్పుడు మనకి అవి ఉడికి ఉంటాయి కదా, అంటే మెల్లగా ఉడుకుతూ ఉంటాయి కదా, గరిట పెడితే పేస్ట్ అయిపోతుంది. సో ప్రతిసారి మనం 2 minutesకి ఒకసారి
మూత తీసి ఇలా ప్యాన్తో పలంగానే మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాం అనమాట. మనం యాక్చువల్గా ఉప్పు అనేది ఫస్టే గరుకు ఉప్పుతో కడిగేసాము అండ్ ఉల్లిపాయలతో పాటు వేపేటప్పుడే ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ అది చూసుకుని, అంటే కూర ఎండింగ్లో అప్పుడు ఏదన్నా ఉప్పు పడితే వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఉప్పు కసం అయిపోతుంది మళ్ళీ ఎక్కువ ఉప్పు వేసేస్తే. సో తర్వాత మనకి గ్రేవీ లాగా కావాలి కదా, సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాం అంతే. ఎక్కువ వేస్తే మరీ పల్సగా అయిపోయి ఈ చేపలు అనేవి విడిపోతుంది పేస్ట్ లాగా. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటరే వేసుకుంటున్నాం అనమాట. గట్టి మాట్లాడితే లైక్ 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ అంతే. సో వేసేసి మళ్ళీ తిప్పకుండా పైనే అలా అలా అనేస్తున్నాం అనమాట. గిన్నె పలంగానే తిప్పేసి వాటిని నీట్గా లెవెల్లో పెట్టేసి దాని మీద మూత వేసేసి ఒక 5-10 మినిట్స్ మగ్గేసింది అనుకోండి, కూర అనేది రెడీ అయిపోతుంది. సో ప్రతిసారి మధ్యలో అంటే 2 మినిట్స్కి ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. సో ఫైనల్ చూసారా ఒక కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది, ఆయిల్ పైకి తేలడం అది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము కరివేపాకులది వేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఇంకా దగ్గరకు అయిన తర్వాత కొత్తిమీర అది వేసేసుకొని దింపేసుకోవచ్చు అనమాట. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మన మెత్తల చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది అండ్ చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రత్యాస్ వరల్డ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. బాయ్.